కుడుములు పోగొట్టుకున్న మహిళ. పాత జపాన్లో ఒక చిన్న గ్రామంలో ఒక సమయంలో బియ్యం కుడుములు చేయడానికి ఎంతో ఇష్టపడే ఒక మహిళ ఉండేది. యుకి, మీ కుడుములు చాలా బాగున్నాయి. మీ వద్ద కస్టమర్లు ఎందుకు ఎక్కువగా లేరు? దానికోసం నాకు పెద్ద రెస్టారెంట్ కావాలిగా. దానికోసం మీకు డబ్బు అవసరమని అనుకుంటున్నాను. మీరు ఎంతో పేదవారు కదా, ఎలా చేయగలరు? ఈ కుడుముల్ని చూడండి, ఇది నవ్వొచ్చేలాగా ఉన్నాయా? ఇది నిజమే. ఏంటి, ఇది సరదాగా ఉంది. మేము కోపంగా ఉన్నప్పుడు మీరెలా నవ్వారో మాకు తెలియదు. యుకి ఎంతో సంతోషంగా ఉండే మహిళ. ఆమె నవ్వడానికే ఎప్పుడు ఇష్టపడుతుంది. సరదాగా దేన్నైనా సులభంగా చక్కిలిగింతలు చేస్తుంది. ఒకరోజు బియ్యం తక్కువగా ఉన్నప్పుడు మంచి డబ్బు పొందే అవకాశాలు చాలా కనిపించాయి. యుకి తన బియ్యం కుడుములు తయారు చేసేటప్పుడు నవ్వుతూ కూని రాగాలు తీసేది. వేడిగా, గుండ్రంగా, మెత్తటి కరకరలాడే కుడుములు. యుకి తన బియ్యం కుడుములు దూరంగా నేల అంతటా బోల్తా పడి చిన్న రంధ్రంలోకి దిగిపోవడం చూసి ఆశ్చర్యపోయింది. నా చిన్న కుడుములు నాతో దోబుచులాడుతున్నాయి. సరే, ఇప్పుడు మనం వెళ్దాం, వెతుకుదాం. ఇక్కడుందా? ఆ సమయంలో నేల మీద ఉన్న చిన్న రంధ్రం పెద్దదయ్యింది. యుకి 1,000,000 ప్రకాశవంతమైన రంగుల లోతైన సొరంగం నుండి పడిపోతున్నట్లుగా గమనించింది. యుకి మరొక భూమిలోకి పడిపోయింది. ఆమె లేచి నిలబడి ఆమె తీయని ఆకుపచ్చ గడ్డితో అందమైన పచ్చిక భూమిలో ఉందని గమనించింది. వావ్, ఇది చాలా అందంగా ఉంది. నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియడం లేదే. ఆమె ఆకాశం వైపు చూచినప్పుడు ఆమె వివిధ రకాల మేఘాలను చూసింది. ఈ మేఘం పిల్లిలా కనిపిస్తోంది. ఎంత ఫన్నీగా ఉంది దీని ముఖం. అయ్యో, అది కుడుములాగా ఉందే. ఓ, నా కుడుములు. నేను దాన్ని పట్టుకోవాలి. అది ఎక్కడికి వెళ్ళిపోయింది? అక్కడికి ఎలా వెళ్ళింది? యుకి తన పోగొట్టుకున్న కుడుముల కోసం రహదారిపై నడుస్తూ ముందుకు సాగింది. చిన్ని కుడుములు, చిన్ని కుడుములు ఎక్కడికి వెళ్ళారు? ఇదేమిటి? చాలా పొడవైన, అందంగా కనిపించే విగ్రహం అది. అమ్మాయి, ఎంత పెద్ద కళ్ళు! నిజంగా ఎంత వింతగా ఉంది. ఎవరిని నువ్వు వింతగా ఉన్నావంటున్నావు చిన్నమ్మాయి? అలా గాలిలో విగ్రహం యొక్క ఆత్మ బయటికి వచ్చింది. నిజంగా నేను వింతగా ఉన్నాననుకుంటున్నావా? ఓ, నన్ను క్షమించండి. నేను బాగానే ఉన్నానని కాదు, అంటే మీ కళ్ళు నిజంగా ఎంతో అందంగా ఉన్నాయి. నిజంగానా? నిజంగా, నిజంగా పెద్దవి, ఎంతో ప్రకాశవంతమైనవి. మరి నేను గొప్పలు చెప్పుకోవడం కాదు గాని అవును, అది అలాగే. మీకు తెలుసా, మీరు కూడా బాగా చూడగలరని నేను అనుకుంటున్నాను. మీరు అనుకోకుండా ఈ రహదారిలో కుడుములు కొన్ని దొర్లుతూ వెళ్ళిపోవడం చూసారా? కుడుమా? అవును, అది దొర్లుకుంటూ వచ్చి వెళ్ళింది అటువైపు. అవి నా కుడుములే. నేను వాటి కోసమే ఇక్కడికి వచ్చాను. కానీ ఇది కేవలం కుడుములు. మీరు ఎప్పుడైనా ఎక్కువ చేయొచ్చుగా. లేదు, నేను చెయ్యలేను. నా రెస్టారెంట్ కోసం నాకు ఆ చిన్న ఆనందం అవసరం. మంచిది, సెలవు. నా రోలీపాలి కుడుముల కోసం నేను మళ్ళీ వెళ్ళాలి. అలా ఆమె కోల్పోలిన కుడుముల వెనకాలే పరిగెత్తింది. ఆమె దారిలో మరింత ముందుకు వెళ్ళగానే ఆమెకు మరొక విగ్రహం కనిపించింది. నా కుడుములు ఎక్కడికి వెళ్ళాయి? అవి ఎక్కడికి వెళ్ళిందో ఈమె చూస్తుంటుంది. హలో, 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 ఎవరు మీరు? నా పేరు యుకి. నేను పోగొట్టుకున్న కుడుముల కోసం వచ్చాను.
ఆ కుడుములు మీవేనా? అవి ఎంత బాగున్నాయో! వాటి వెనకాలే నేను పరిగెత్తాను. మీరు చూసారా? మీరు నిజంగా చూసారా? ఎక్కడ ఉన్నాయి? అటువైపుగా ఆ రహదారిని దాటి అటు వెళ్ళాయి. అయ్యో, అంటే నేను ఇంకా పరిగెత్తాలన్నమాట. సరే, ధన్యవాదాలు. అప్పుడే వారు ఒక భారీ రాక్షసుడు ఆ దారుడి వైపుకు రావడం చూశారు. అతను పైనుండి కిందికి నీలం రంగులో ఉన్నాడు. గొరిల్లాలాగా పెరిగాడు. కాని అతను ప్రతి కొన్ని నిమిషాలకు మెలితిప్పిన ముక్కును కలిగి ఉన్నాడు. ఇది యోకి గమనించింది. ఓ, అలా చూడు, అది ఓని. అతని ముక్కు చాలా తమాషాగా ఉంది. అలా అతనితో చెప్పొద్దు. అతను దాన్ని ఇష్టపడడు. నువ్వు నా వెనకాల ఎందుకు దాక్కోకూడదు? అతనిని ఆశ్చర్యపరుద్దాం మనం. యూకి విగ్రహం వెనకాల జాగ్రత్తగా దాక్కుంది. ఆమె కనిపించకుండా ఉందని నిర్ధారించుకుంది. హలో మ్యామ్, మీరు బయటికి వచ్చినట్టున్నారు. అహహో, చాలా వెచ్చగా ఉంది. నేననుకున్నాను కాస్త తిరుగుదామని. అహహ. సరే, నేను నడుస్తూ ఉంటాను. ఎంత బ్రహ్మాండమైన గాలి! అలా అతను గాలిని పసికట్టడంతో అతను ముక్కు మెలితిప్పడం ప్రారంభమైంది. బయటకు చూస్తున్న యూకి ఇది చూసి ఆపుకోలేనంతగా ముసిముసిగా నవ్వడం ప్రారంభించింది. పాపి ముఖం. అయ్యో, చాలా తమాషాగా ఉంది. ఎవరది? ఇంకా నేనెందుకు వాసన చూస్తున్నాను? మనిషా? ఆశ్చర్యం. ఈమె మనిషే. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? నా ఉద్దేశం, ఇది కుక్క ఎముకల వాసన చూస్తున్నట్టుగా ఉంది. ఆమె కుడుము వాసన వస్తోంది. నేను ఇప్పుడే చూసి తిన్న కుడుములాగా ఉంది. మీరు తిన్నారా? మీరు దీన్ని నాకెందుకు ఇవ్వలేదు? చూడు, ప్రజలు నీకు అందించే ఆహారాన్ని చూడు. ఒక్కసారి చూడు, నువ్వు దాన్ని తినవు కూడా. కానీ ఆ కుడుములు రుచికరమైన వాసన ఉంది. మరియు అది ఖచ్చితంగా. ధన్యవాదాలు, నేనే చేశా. నువ్వు చేసావా? చెప్పాలంటే కుడుములు సూపర్ రుచికరంగా ఉన్నాయి. నువ్వు మా కోసం ఇంకొన్ని తయారు చేయాలి. ఈ ప్రదేశంలో పచ్చి క్యాబేజీ ఇంకా ఫిష్ రోల్స్ తప్ప ఇంకేమీ లేదు. యాహ్! అలా అనడం బాలేదు. అది కాదు కాబట్టి నేను మీకోసం చేస్తాను. వండడానికి చూపించండి స్థలం. నా చోటుకి రండి. మరి మన ఇతర స్నేహితులు కూడా రావచ్చు. మనం సాయంత్రం పార్టీ చేసుకుందాం. ఓ, పార్టీ! భలే! అలా ఓని ఆమెను ఒక నదిని దాటించి తన స్థలానికి తీసుకుని వెళ్లి వంటగదిని చూపాడు. వావ్! ఎంత పెద్ద ప్రదేశమో! నాలాంటి ఓనీ కోసం సరిపోతుంది. కాబట్టి నీకు బియ్యం కావాలి, అవునా? ఈ సంచిలో ఉంది. కానీ ఇది మీరు మానవ ప్రపంచంలో పొందే సాధారణ రకం కాదు. బియ్యం ఎంత ప్రత్యేకమైనవి! మరి ఒకటేంటంటే ఇది బంగారంది. ఇంకా రెండవది, నువ్వు కుండలో ఒక్క ధాన్యాన్ని వేస్తే చాలు, అది వండేటప్పుడు చాలా రెట్టింపవుతుంది. అయితే నేను నిజంగా ఉడికించాల్సిన అవసరం లేదా? లేదు, ఇది చాలా సులభం. సరే, నీకు కావలసినవన్నీ ఈ వంటగదిలో ఉన్నాయి. నేనిప్పుడు వెళ్ళి ఇతర వ్యక్తుల్ని పిలవాలి. హ్యాపీ వంట. ఓని వెళ్ళిపోయాడు. యూకి త్వరగానే ఉడికించడం ప్రారంభించింది. సరే, కుడుముల్ని తయారు చేద్దాం. ఈ ప్రదేశం ఎంత అందంగా ఉంది. బయట ఉన్న సంరక్షకులకు మాట్లాడడానికి సరదాగా ఉన్నారు. నేను ఈ స్థలాన్ని బాగా ఇష్టపడుతున్నా. అలా ఓని చెప్పినట్లుగా ఆమె ఒక్క ధాన్యపు గింజను తీసుకుని కుండలో వేసింది. అలా ప్రారంభించినప్పుడు త్వరలోనే గుడించి ఆ కుండ వేడి బియ్యం ఆవిరితో నిండిపోయింది. ఇది అద్భుతంగా ఉంది. కుడుములు తయారు చేయడం ఇక్కడ చాలా సులభంగా ఉంది. యూకి త్వరలోనే కుడుములతో బయటకు వచ్చింది. అందరూ అక్కడ గుమిగూడి ఆనందంగా వాసన చూస్తున్నారు. ఓ, ఏం చాలా రుచికరమైన వాసన. నాకోటివ్వు. యూకి మాట్లాడి అందరితో నవ్వి తనను తాను పూర్తిగా ఆనందించుకుంది.
మరోవైపు అందరూ ఆమె చేసిన కుడుముల్ని నిజంగా ఆనందించారు. ఇవి నేను ఇప్పటిదాకా చిన్న అత్యంత అద్భుతం కుడుములు. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ రోజు ముగియడం ప్రారంభించగానే యూకి ఇంటికి వెళ్లాలని అనుకుంది. ఆమె తన రెస్టారెంట్ గురించి మర్చిపోయింది. ఆమెకు కొంచెం భయం వేసింది. ఏమైంది యూకి? నీకు ఆకలిస్తోందా? నీకు తినడానికని కుడుములు అస్సలు ఏమీ మిగలలేదా? అయ్యో, నేను చాలా తిన్నాను. నా కడుపు కుండలా నిండుగా ఉంది. ఇప్పుడు నేను అనుకోను ఇంటికి వెళ్ళవలసిన సమయం వచ్చిందని. ఇంటికా? అయితే మా కోసం ఎవరు ఉడికిస్తారు? మీరామెను బహువుని గురించి ఆలోచించకుండా ఏమడుగుతున్నారు? ఆమె ఇంటికి వెళ్ళాలి కదా. కానీ నాకు ఆ కుడుములంటే చాలా ఇష్టం. ఈ రుచికరమైన అందమైన విందులు ఎలా చెయ్యాలో ఆమె మనకు బోధిస్తుందిలే. యూకి, ఇంకొక రోజు నువ్వు మాతో ఉండాలని అనుకుంటున్నావా? అస్సలు కాదు. నేను మీకు నేర్పడానికి ఇష్టపడతాను. ఇప్పుడే కుడుములు తయారు చేయడానికి ప్రయత్నిద్దామా? మనం మరి రేపు ప్రయత్నించచ్చా? నా కడుపు బాగా నిండిపోయింది కదలడానికి. మరుసటి రోజు యూకి వారందరికీ కుడుములు చేయడం నేర్పించింది. నాది చూడండి, ఇది అద్భుతంగా ఉంది. నాది మాత్రం బాగా లేదు, కానీ రుచి మాత్రం బాగుండాలి. అంటే బ్రహ్మాండమైన రుచిగా ఉంది. త్వరలోనే యూకి వెళ్ళవలసిన సమయం వచ్చింది. ఆమె కొత్త స్నేహితులందరూ ఆమెకు వీడ్కోలు పలికారు. ఇదిగో యూకి, ఈ బియ్యం బస్తాని నీ కోసం తీసుకో. ఇది నీకు మమ్మల్ని గుర్తు చేస్తుందని ఆశిస్తున్నాను. అవును, బంగారు జీవితానికి బంగారు బియ్యం. నేను మీలో ఎవరినీ ఎప్పటికీ మర్చిపోలేను. అందరికీ వీడ్కోలు. ఆమె పడవలోకి వెళ్లి బ్యాగ్ను సురక్షితంగా కిందకి దింపింది. ఆమె తనను తాను సంతోషంగా పాడుతూ దూసుకెళ్లడం ప్రారంభించింది. పచ్చిక భూముల గుండా కొండల క్రింద ఇప్పుడే నేను తిరుగుతున్నాను. నా మార్గంలో తెడ్డు వేసి ఇంటికి వెడుతున్నా. లా 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 లా. యూకి త్వరలో నది ఒడ్డుకు చేరుకుంది. అవును, సగం చేరుకున్నాను. ఆమె వేగంగా పరిగెత్తి మురికి రహదారిపైకి వెళ్లి వెంటనే పచ్చిక భూమికి వచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను ఎలా ఇంటికి చేరుకోవాలి? సరే, నేను ఇక్కడ ఉన్నందుకు రుచికరమైన కుడుముల్ని తినొచ్చును కదా. మళ్ళీ కాదు. కానీ అప్పుడే భూమి మధ్యలో ఒక రంధ్రం తెరుచుకుని యూకి దానిలోకి పీల్చుకుపోయింది. అయ్యో, నేను ఇంద్రధనుస్సు సొరంగంలోకి వెళ్ళిపోతున్నాను. చివరికి ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. స్వీట్ హోమ్. ఇప్పుడు కుడుముల్ని తయారు చేద్దాం. ఆమె బియ్యం భారీ బస్తాల నుండి ఎంతో రుచికరమైన కుడుములు వండడం మొదలుపెట్టింది. త్వరలోనే ఆమె వాటిని చాలా అమ్మడం ప్రారంభించింది. ఆమె కస్టమర్లు నెమ్మదిగా పెరిగారు. యూకి త్వరలోనే ధనవంతురాలైపోయింది. యూకి, ఈ ప్రదేశం ఎంతో అందంగా ఉంది. కానీ నువ్వు చాలా వింతగా కనిపించే కుడుములను అమ్ముతున్నావు. నీకు తెలుసా? ఇది చెప్పాలంటే నిజానికి కొంచెం ఫన్నీగా ఉంది. ఏమిటది? చూడ్డానికి అది ఓనీలాగా ఉంది. యూకి ఇప్పటికీ మునుపటిలాగానే ఉంది. ఇంకాస్త ఎక్కువ సంతోషంగా ఉండవచ్చు.